విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రజల శక్తికి పదవి పెట్టిస్తున్నారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులు అయినప్పటికీ ప్రవృత్తి రీత్యా సాహిత్య సృజనను కొనసాగిస్తున్నారు. మనసెందుకు సునీత కవితపై నేను విశ్లేషణ వ్యాసం రాశాను. మనసు గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగించేలా అందరూ చదవాల్సిన కవిత. మొదటిసారి వేడి తగిలినప్పుడు వేళ్ళు ముక్కుమన్నాయి. పొయ్యి మీద వంట చేస్తున్నప్పుడు గిన్నె వేడిగా ఉంటుంది. వంట పూర్తి అయిన తర్వాత పొయ్యి మీద ఉన్న గిన్నెను రెండు చేతులతో పట్టుకొని భద్రంగా చేతులు కాలకుండా గిన్నెను జాగ్రత్తగా తీయడానికి ఎవరైనా ప్రయత్నిస్తారు. మొదటిసారి చేతికి వేడి తగిలినప్పుడు వేడి గిన్నె చేతికి అంటుకొని వేళ్లకు బాధ కలిగిందనే భావాన్ని కవయిత్రి అంజనీదేవి చక్కగా వ్యక్తీకరించారు. వయస్సు పెరిగేది చర్మం ముదిరిందో అలవాటైందో తట్టుకునే శక్తి పెరిగిందో ఇప్పుడు అమాంతం వేడి ఎంచగలదు. జీవితం నేర్పిన పాఠాలుగా తోస్తుంది. వయసు పెరిగింది, వయసుతో పాటు చర్మం ముదిరింది. ప్రతిరోజు వంట చేస్తున్నది. వంట చేయడం ఇప్పుడు అలవాటైంది. వేడిని తట్టుకునే శక్తి కూడా పెరిగింది. ఇప్పుడేమో అమాంతం చేతిలో బట్ట లేకుండా పొయ్యి మీద నుండి వేడి గిన్నెను దించుతుంది. వేడి గిన్నెను పొయ్యి మీద నుండి దింపినప్పటికీ చేతులు కాడడం లేదు. వేడి గిన్నెను దించితే చేతులు కాలుతాయని పొగ కూడా లేకుండా పోయింది. మనిషి యొక్క అనుభవాలు మనసు సున్నితత్వం నుండి కఠినత్వం వైపు ఎలా తీసుకువెళ్ళింది, మనిషి మనసు ఎంతగా మారిపోయింది, మనిషిలోని మనసు యొక్క సున్నితత్వం కవయిత్రి అంజనీదేవి చక్కగా వివరించారు. మొదటి అడుగు సున్నితంగా ముళ్ళు తగిలిన రాయి తగిలిన నొప్పితో తడబడింది. ఎవరికైనా ఎప్పుడైనా మొదటి అడుగు సున్నితంగా ఉంటుందని మనందరికీ తెలుసు. మొదటిసారి ముళ్ళు తగిలిన రాయి తగిలిన నొప్పితో తడబడింది. బాధతో విలవిల్లాడింది. ముళ్ళు తగిలిన చోట అవస్థను అనుభవించింది. ఎవరికైనా రాయి తగిలిన చోట నొప్పి ఉంటుంది. రాయి తగిలిన చోటనే మళ్ళీ దెబ్బ తగిలి శరీరానికి కలిగిన బాధను ఓపుతో భరించింది. ఎముక ముదిరిందో అవసరాల అనివార్యత ఇప్పుడు ముళ్ళపై నడవగలడు, కంకరపై పడుకోగలడు. నిజమే, వయస్సు పెరిగిన కొద్దీ ఎముక ముదిరింది. అవసరాలు మరియు అనివార్య పరిస్థితుల వల్ల ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోగలడన్న ధైర్యం పెరిగింది. ముళ్ళపై నడవగలడనే ధీమా పెరిగింది. ముళ్ళపై నడిస్తే ఏం జరుగుతుంది, కాళ్ళకు ముళ్ళు గుంజుకుంటాయేమో. కంకరపై పడుకోగలడనే ఆత్మవిశ్వాసం పెరిగింది. కంకరపై పడుకుంటే శరీరానికి కంకర రాసుకొని ఏ కష్టాన్ని అయినా ఏ సమస్యనైనా ఓర్చుకునే లక్షణం అలవడింది. అనుభవం పెరిగే కొద్దీ అన్నీ తట్టుకునే ఈ శరీరంలో మనసెందుకు అందుకు తిన్నాము. జీవితం నేర్పే పాఠాల వల్ల అనుభవం పెరిగింది. ఈ శరీరం మాత్రమే అనుభవం పెరిగిన కొద్దీ అన్నింటినీ తట్టుకుంది. మనలో భావోద్వేగాలు, అనుభూతులు, కోరికలు కలిగించేది మనసు. మనసుకు రూపం లేదు, పేరు మాత్రం లేదు. దేవుడికి రూపం లేదు. మనసు ఎక్కడ ఉంది? మన లోపల మనసు దాగి ఉంది. మనసు అంటే ఆలోచన. ఆలోచనలో కూడా తేడాలు ఉంటాయి. మనసు ఎవరికి వారే సంకల్పమే మనసు. ఇతరుల మనసు ఎవరు కలుసుకోలేదు. అమ్మ తిట్టినప్పుడు ఏడ్చి మర్చిపోయారు. మళ్ళీ అమ్మ అన్నాను. మనం ఏమైనా అనుకుంటే అమ్మ తిట్టుతుంది. అమ్మ తిట్టినప్పుడు మనకి దుఃఖం బట్టి ఏడుస్తాం. అమ్మ కొట్టినా తిట్టినా అమ్మ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. రోజు కొట్టినప్పుడు దెబ్బలాడి మర్చిపోయాను. మళ్ళీ ఆడుతున్నాను. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం చిరిగితం. ఏవో తెలివి చేతలు, ఏదో అల్లరి. దోస్తు కొట్టినప్పుడు దెబ్బలాడి మర్చిపోయి మళ్ళీ ఆడుతున్నాను. స్నేహితులతో కొట్టాడుకుంటాను. అన్నీ మర్చిపోయి అరగంట లేకుండా కలిసి ఆడుకుంటారు. స్నేహబంధం విలువైనదిగా చెప్పుకుంటారు. సార్ కొట్టినప్పుడు వ్యక్తి ఏడ్చిన సార్ అంటే ఎవరు? ఉపాధ్యాయుడు, ఆచార్య దేవోభవ అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. సార్ కొట్టినప్పుడు వ్యక్తి ఏడ్చిన దృశ్యం చక్కగా ఉంది. ఇప్పుడు ఎందుకో గుట్టలుగా పేర్కొన్న దుఃఖం ఒకటి రానే రాదు. గుండెలో భారం తగ్గనే తగ్గదు. జీవితంలో మనిషి
ఎన్నో కష్టాలను కడగాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గుండెల్లో భారం ఎలా తగ్గుతుంది? కష్టాలు క్రమేణా తగ్గిపోతే గుండెల్లో భారం తగ్గుతుంది. మనసు చేతికి దొరికితే బాగుంది. మనసు చేతికి దొరికే వస్తువు కాదు. మనసు మన ఆలోచనల్లో నిబిడీకృతమై ఉంటుంది. మనసు చిక్కబడిన వారిను మహర్షులు అంటారు. ముందు కూర్చో తెగ తగిలిలో రాతితో బాధ గట్టి పడేసేదాన్ని. మనసు మనకు అందదు. మనసుకు ముందు ఉంచలేదు. మనసుకు తెగ తగిలించలేదు. మనసులో రాతితో గట్టి పడేయడం సాధ్యం కాదు. ఈ భావన మనల్ని ఆలోచింపజేస్తుంది. వయసు పెరిగే కొద్దీ ఈ మనసుతో మరింత సున్నితం అవుతుంది. వయసు పెరిగే కొద్దీ వయసుతో పాటు ఈ మనసు మరింత సున్నితం అవుతుందనే భావం అద్భుతంగా ఉంది. మనసు యొక్క సున్నితంలో గురించి కవయిత్రి భావాలు వాస్తవాన్ని దాగి కవయిత్రి అభినందిస్తుంది.